హలో ఫ్రెండ్స్, హౌ టు బార్బీ ఛానల్కి స్వాగతం. ఇదే మన సీత వాళ్ళ ఇల్లు. ఉదయాన్నే సీత ఇంటి పనులన్నీ పూర్తి చేసుకుని కూర్చుంది. ఇక్కడ సీత దేని గురించో బాగా ఆలోచిస్తూ ఉంటుంది. ఏమై ఉంటుంది? ఇంతలో గీత ఇంకా జున్ను ఇద్దరు కలిసి సీత వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటారు. పద పద జున్ను, మనం త్వరగా సీత అక్క వాళ్ళ ఇంటికి వెళ్దాం. అక్కడికి వెళ్తే నువ్వు చక్కగా ఆడుకోవచ్చు. చిన్ని వాళ్ళు కూడా స్కూల్కి వెళ్ళిపోయింటారు. నువ్వేమో బొమ్మలతో ఆడుకోవచ్చు. హరి, సీత అక్క బయటే కూర్చునున్నారు. ఇదేంటి, సీత అక్క ఏంటి ఏదో ఆలోచిస్తున్నట్టుగా ఉన్నారు? ఏమై ఉంటుంది? చాలా బాధగా కనిపిస్తున్నారు. పద జున్ను, త్వరగా వెళ్ళి సీత అక్కను ఏం జరిగిందో అడగాలి. సీత అక్క, సీత అక్క. గీత, నువ్వా? ఎప్పుడొచ్చావు? రారా, ఇలా కూర్చోవచ్చి. హరి, సీత అక్క, ఏమైంది? మీరెందుకు అలా ఉన్నారు? దేని గురించో బాగా ఆలోచిస్తున్నట్టుగా ఉంది. ఏం జరిగిందో చెప్పండి సీత అక్క. మీరు ఇలా ఉండడం నేను ఎప్పుడూ చూడలేదు. అది గీత, మరేమో చిన్నికి బాగా జలుబు దగ్గు వచ్చాయి. కానీ చిన్ని ఎంత చెప్పినా హాస్పిటల్కి రావడం లేదు. స్కూల్కి వద్దన్నా వినకుండా వెళ్ళిపోయింది. ఏం చేయాలి? అయ్యో సీతక్క, దానికోసం బాధపడుతున్నారా? ఏమి కాదులేండి. చిన్ని స్కూల్ నుండి రాగానే మనం హాస్పిటల్కి తీసుకెళ్దాం. అది కాదు గీత, ఇప్పుడొచ్చే జలుబు దగ్గు ఒకరి నుంచి ఇంకొకరికి వస్తున్నాయి. కానీ చిన్ని స్కూల్కి వెళ్ళింది. తనతో పాటే ఇంకెవరికైనా వస్తే? ఈ పిల్లేమో చెప్పిన మాట వినడం లేదు. ఏం కాదులేండి సీతక్క, మనము చిన్ని వచ్చిన తర్వాత హాస్పిటల్ కని చెప్పకుండా తీసుకుని వెళ్దాం. మీరు బాధపడకండి. ఇంతలో చిన్ని మున్ని ఇద్దరు కలిసి స్కూల్ నుంచి వస్తూ ఉంటారు. ఇద్దరూ మాట్లాడుకుంటూ వస్తూ ఉంటారు. ఇంతలో మున్ని బాగా దగ్గుతూ ఉంటుంది. చిన్ని, నాకు బాగా దగ్గు వస్తుంది. నేను ఇంటికి వెళ్ళి మమ్మీని అడిగి టాబ్లెట్స్ వేసుకుంటాను, ఓకేనా? తర్వాత హోంవర్క్ చేయడానికి వస్తాను. ఇక్కడ చిన్ని కూడా బాగా దగ్గుతూ ఉంటుంది. అవును మున్ని, నాకు కూడా బాగా జలుబు చేసింది, దగ్గు కూడా వస్తుంది. మా మమ్మీ హాస్పిటల్కి తీసుకువెళ్తానని అన్నారు, కానీ ఇంజెక్షన్ అని భయపడి నేనే వద్దన్నాను. ఇలా చిన్ని మున్ని ఇద్దరు దగ్గుతూ రావడం గీత సీత ఇద్దరు చూస్తారు. సీతక్క, చూడండి, చిన్ని వాళ్ళు వస్తున్నారు. మీరు ఏదో ఒకటి చెప్పండి, మనం చిన్నిని హాస్పిటల్కి తీసుకుని వెళ్దాం. మమ్మీ, మేము వచ్చేసాం. స్కూల్ అయిపోయింది. హాయ్ జున్ను. ఆంటీ, నేను ఇంటికి వెళ్తున్నాను. నాకు బాగా దగ్గు వస్తుంది. హరి, గీత, చూసావా? మున్నికి కూడా దగ్గొస్తుంది. నాకు చాలా భయంగా ఉంది. నువ్వే ఏదో ఒకటి చేయాలి. సరే సరే సీతక్క, మీరు ముందు చిన్ని వాళ్ళకి మనం బయటికి వెళ్తున్నామని చెప్పండి, సరేనా సీతక్క? చిన్ని హాస్పిటల్ హాస్పిటల్. అయ్యయ్యో జున్ను, నువ్వు సైలెంట్గా ఉండు, మాట్లాడకు. చిన్ని, మున్ని, త్వరగా రండి. మనం ఇప్పుడు బయటికి షికారుకు వెళ్తున్నాం. రండి త్వరగా. హే షికార్. మమ్మీ, హే, ఎక్కడికి ఎక్కడికి మమ్మీ, చెప్పండి. అవునా ఆంటీ? నేను కూడా వస్తాను. ఎక్కడికి సీత ఆంటీ? నేను కూడా వస్తాను. మమ్మీ, నేను వెంటనే వెళ్ళి మంచి ఫ్రాక్ వేసుకొని వస్తాను. కానీ మనం ఎక్కడికి వెళ్తున్నాం? సీత ఆంటీ, నేను కూడా ఇంటికి వెళ్ళి మమ్మీకి కొత్త డ్రెస్ వేసుకుని వస్తాను. లేదు లేదు పిల్లలు, మనం త్వరగా వెళ్ళాలి. లేకపోతే మనం వెళ్ళే షాప్ క్లోజ్ చేసేస్తారు. పదండి పదండి, త్వరగా వెళ్దాం. మీ బ్యాగ్స్ ఇక్కడ పెట్టండి. గీత, రా, త్వరగా వెళ్దాం. సీతక్క, వస్తున్నాను. మళ్ళీ లేదంటే హాస్పిటల్ క్లోజ్ చేసేస్తారు. సీతక్క, బాగా చెప్పారు. పద పద మమ్మీ, షాప్కి, అదే హాస్పిటల్. జున్ను, నువ్వు కూడా మొదలు పెట్టావా? ఇలా సీత గీత ఇద్దరు పిల్లల్ని తీసుకుని హాస్పిటల్కి బయలుదేరుతారు. హాస్పిటల్ దగ్గరికి వస్తారు. పిల్లలు, మనం రావాల్సిన ప్లేస్ వచ్చేసింది. మనం దగ్గరకు వచ్చేసాం.
ఆ, మమ్మీ ఇది హాస్పిటల్ కదా. చీటింగ్. నేను రాను. ఇక్కడ హాస్పిటల్లో డాక్టర్ గారు కూర్చొని ఉంటారు. సీత గీత అక్కడికి రావడం చూస్తారు. అరే సీత గారు, గీత గారు, రండి. ఏంటి ఇలా వచ్చారు? బాగున్నారా? ఏమైంది? డాక్టర్ గారు, మా చిన్ని మున్నీలకు బాగా జలుబు దగ్గు వస్తుంది. చూడండి డాక్టర్. ఓ అవునా, రండి. ఇలా పడుకోబెట్టండి పిల్లలిద్దరినీ. ఇలా సీత చిన్ని మున్ని ఇద్దరిని తీసుకెళ్లి బెడ్ పైన పడుకోబెడుతుంది. చిన్ని మున్ని ఇద్దరు ఏడుస్తూ ఉంటారు. మమ్మీ నేను రాను. ఆంటీ నేను రాను. ఇంజెక్షన్ నాకు భయం. పిల్లలు మీరు భయపడాల్సిందేం లేదు. ఏది చిన్ని జ్వరం ఉందేమో చూద్దాం. ఇలా డాక్టర్ గారు చిన్నిని పట్టుకొని చూస్తారు. చిన్నికి ఒళ్ళు వేడిగా ఉంటుంది. అరే చిన్నికి జ్వరం కూడా ఉందే, వెంటనే ఇంజెక్షన్ చేయాలి. నర్స్ ఇంజెక్షన్ రెడీ చేయండి. ఇంజెక్షనా? వద్దు నాకొద్దు. అందుకే నేను హాస్పిటల్కి వద్దన్నాను. డాక్టర్ గారు నాకు ఇంజెక్షన్ వద్దు. చిన్ని నువ్వు భయపడాల్సిందేమీ లేదు. ముందు నువ్వు వెనక్కి తిరుగు, నీకు ఇంజెక్షన్ చేయాలి. నాకు ఇంజెక్షన్ అంటే భయం డాక్టర్. నిదానంగా చెయ్యండి. నర్స్ ఇంజెక్షన్ రెడీ చేసి తీసుకుని వస్తుంది. ఇక్కడ పిల్లలు ఏడుస్తూ ఉంటారు. మున్ని నిన్ను కూడా చూడని. అరే మున్ని, నీకు కూడా జ్వరంగా ఉంది, నీకు కూడా ఇదే ఇంజెక్షన్. అమ్మో, నాకు భయం. అలా భయపడకూడదని చెప్పాను కదా. నేను ముందు మున్నికి చేస్తాను. మున్ని కదలకు, నువ్వు అలాగే ఉండు. అయిపోయింది. అయిపోయిందా? అరే నాకు అసలు ఏం నొప్పి తెలియలేదే. అయితే ఇప్పుడు చిన్నికి చేయండి. చిన్ని నువ్వు కూడా కదలకుండా ఉండు. మున్ని చూడు ఎంత చక్కగా చేయించుకుందో. మున్నికి నొప్పి కూడా తెలియలేదు. నువ్వు కూడా కదలకుండా ఉండు. అయిపోయింది. హే భలే నొప్పే లేదు. భలే అయిపోయింది. థ్యాంక్ యూ డాక్టర్. చెప్పాను కదా నేను, అనవసరంగా భయపడిపోయారు. సీత గారు టాబ్లెట్స్ రాసిస్తాను, అవి వేయండి. కాసేపట్లో ఫీవర్ తగ్గిపోతుంది. చిన్ని మున్ని ఇవిగోండి చాక్లెట్స్. మీరు చక్కగా ఇంజెక్షన్ చేయించుకున్నారు కదా, అందుకే మీకు గిఫ్ట్. థ్యాంక్ యూ డాక్టర్. జున్ను నువ్వు కూడా ఇంజెక్షన్ చేయించుకుంటే చాక్లెట్స్ వస్తాయి. వద్దు నాకు ఇంజెక్షన్ వద్దు. థ్యాంక్ యూ డాక్టర్. మీరు ఇంజెక్షన్ చేసేసరికి పిల్లలకు నయమైపోయినట్టే ఉంది. అరేరే, ఈ మాత్రం దానికే థ్యాంక్స్ ఎందుకు? అది మా డ్యూటీ. సరే జాగ్రత్త పిల్లలు, ఈ టాబ్లెట్స్ జాగ్రత్తగా వేసుకోండి. అలాగే డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్. ఫ్రెండ్స్ చూశారు కదా, ఇదే ఈరోజు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.